सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यांच धीमहि बुद्धिं या नः प्रचोदयात्। श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। श्री महासरस्वत्यै नमः। అసిధార వ్రతము అని ఒకటి ఉన్నది. అసి అంటే కత్తి, ధార అంటే అంచు. కత్తి అంచు మీద నడవడం చాలా కష్టం. 9 గంటల 5 నిమిషాలకి రైల్వే స్టేషన్లో నేను ఉండాలి. ఈ టైంలో నాకు సన్మానం పెట్టారు. అంచేత ఇప్పుడు మాట్లాడడం పెద్ద కష్టం. రేపు ఉదయం ఏమో మళ్ళీ శ్రీకాకుళం దగ్గర నా చేతి మీదుగా ఆలయ ప్రతిష్ఠ జరగాలి. నేనేమో అన్నీ సన్యసించినా ఈ సన్యాసాన్నైనా సన్యసిస్తాను కానీ కవిత్వాన్ని సన్యసించడం అని మా నాన్నగారు చెప్పారులే. అందువల్ల కవిత్వం సన్యసించలేం. మా నాన్నగారు ఒకసారి అన్నారు, సన్యాసం పుచ్చుకొని చివరి రోజుల్లో ఆయన వెళ్ళిపోయారు వారణాసిలో. ఈసారి ఏమి సన్యసిస్తున్నారని అడిగితే దేన్నైనా సన్యసిస్తాను, సన్యాసమును కూడా సన్యసిస్తాను, కవిత్వం మాత్రం సన్యసించలేను అనేవారు ఆయన. చాలా కాలం క్రితం ఇంద్రుడికి ఓ పిచ్చ పట్టుకుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కట్టనంత గొప్ప ఇల్లు నేను కట్టుకోవాలి అని. ఆయన దగ్గర అదృష్టవశాత్తు విశ్వకర్మ అనే మహానుభావుడు విష్ణుమూర్తి అవతారం ఉన్నాడు కనుక ఒక మంచి బిల్డింగ్ కట్టించాడు. అబ్బాయి నచ్చలేదు. అందులో ఈ వాస్తు పురుషులు కొందరు వస్తారు కదా, ఎవరికి తోచింది వాడు చెప్తాడు. ఈశాన్యంలో అది ఉంది, నైరుతిలో ఇది ఉంది, పడగొట్టి అన్నారట. పడగొట్టాడు. మళ్ళీ ఇల్లు కట్టారు. ఓ 100 సార్లు అలా ఇళ్ళు కడుతూనే ఉన్నారు. ఇంద్రుడికి నచ్చట్లేదు. ఆఖరికి విశ్వకర్మకు కూడా విసుగు వచ్చింది. ఇంతలో నారదుడు వచ్చాడు. మహర్షి, ఈ ఇళ్ళు కట్టే బాధ నుంచి నాకు విముక్తి కలిగించండి అనగా, ఆ బాధ్యత నేను భుజం మీద వేసుకుంటాను అని వెంటనే ఇంద్ర భూలోకంలో నైమిషారణ్యానికి వెళ్ళాలి అన్నాడు. సరే ఇంద్రుడు ఆయన రమ్మన్నాడు కనుక వెళ్ళాడు. నైమిషారణ్యంలో ఓ చెట్టు, ఆ చెట్టు కింద ఒక మహాత్ముడు కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి. ఒక్క వక్షస్థలం మీద మాత్రం ఒక బెత్తెడు వెంట్రుకలు లేకుండా నున్నగా ఉంది. ఈ కొంతమంది బట్టతల్లాగా అలా బట్ట వక్షస్థలం పాపం. ఈ కాస్తనున్నదనం తప్ప మిగతా శరీరం అంతా వెంట్రుకలున్న ఆ మహర్షికి రోమశః అని పేరు. రోమసుడు అంటారు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన నెత్తి మీద ఇంకేం లేదు, ఒక చింకి చాప మాత్రమే ఉంది. చిరిగిపోయిన చాపని ఇలా నెత్తి మీద పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటే నారదుడు వినయంగా ఆయనకి నమస్కరించాడు. నారదుడు అంతటి వాడు నమస్కరించాడు కనుక నేను నమస్కరించకపోతే బాగుండదని ఇంద్రుడు నమస్కరించాక నారదుడు ఏమీ ఎరగనట్లుగా, మహాత్మా ఎక్కడ చూసినా ఆశ్రమాలు అందరూ కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద భవనాలు, మంచి మంచి ఏసీలు ఉన్నటువంటి ఆశ్రమాలు కట్టుకుంటూ ఉంటే మీరేమో చింకి చాపని ఎత్తి మీద పెట్టుకుని చెట్టు కింద కూర్చున్నారు ఏంటండి, మీకు ఆశ్రమం లేదా అని అడిగితే, నేను అల్పాయుష్కుణ్ణి, ఈ చిన్న వయస్సులో పోయే నాకు, తక్కువ కాలం బతికే నాకు ఆశ్రమం ఎందుకు అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. మీ ఆయుష్ ఎంతో చెప్పండి, అమృతం తెచ్చి మీకు పోస్తాను, అమృతం తాగితే మీరు కూడా మా అలాగే ఎక్కువ కాలం జీవించవచ్చు, మీ వయస్సు ఎంత, ఇంకెంతకాలం బతుకుతారనగానే, నాకు అమృతం ఎందుకు లేవయ్యా, నేను అల్పాయుష్కుణ్ణి, నేను ఇలాగే చింకి సాపతోటే చెట్టు కింద పోతానన్నాడు ఆయన. చెప్పండి అన్నాడు మళ్ళీ ఇంద్రుడు. అయితే చెబుతున్నాను విను. కలియుగం 4,32,000 సంవత్సరాలు. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం కలిపితే మహాయుగం అంటారు దాన్ని. ఈ చతుర్యుగ కాలం 43,20,000 సంవత్సరాలు. అప్పుడు ఒక ఇంద్రుడు పోతాడు. ఆ తర్వాత కొత్త ఇంద్రుడు వస్తాడు. ఇప్పుడు ఇంద్రుడి పేరు పురంధరుడు. నెక్స్ట్ వచ్చే ఇంద్రుడి పేరు ఇంద్రసేన మహారాజు. అది బలిచక్రవర్తి. అసలు పేరు ఇంద్రసేనుడు, బలిచక్రవర్తి అంటారు. ఆయన తర్వాత ఇంద్రుడు అవుతాడు. ఇలాంటి ఇంద్రులు ఒక 1000 మంది వెళ్ళిపోతే, అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 జరిగితే బ్రహ్మగారికి ఒక పగలండోయ్. మళ్ళీ ఇంకో 1000 గణిస్తే బ్రహ్మగారికి రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి బ్రహ్మగారికి 360 గడిస్తే, మనకు మళ్ళీ 365 కాదు, 360 గడిస్తే బ్రహ్మకు ఒక ఏడాది. కాబట్టి బ్రహ్మకు ఒక ఏడాది గడవాలంటే 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇటువంటిది బ్రహ్మగారి ఆయువు 100. అంటే ఒక 100 ఇంటూ 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతారు.
బ్రహ్మ వెళ్ళిపోతే ఈయనకు ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క రాలిపోతుందిట. ఒక వెంట్రుక చూసావా? ఈ వక్షస్థలం మీద బెత్తెడు వెంట్రుకలు రాలిపోయాయి. ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోతే నేను పోతాను అల్పాయుష్కుని నాకెందుకు భవనం అన్నాడు ఆయన. ఇంత అల్పాయుష్కులైన ఈ మానవులు అసలు ఆయువుతో పోల్చుకోగలరా? ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతారు? ఇంతటి సాహిత్యమును భూలోకానికి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. అసలు నిజమైన సాహితీ సమాఖ్యకి మొదటి అధ్యక్షుడు. అందులో సాహిత్యం అంటూ ఉంటే కదా ఈ పురాణాలు వస్తాయి. వేదవ్యాసుడు ఎంత గొప్ప కవండి, ఎన్ని అలంకారములు. ఎప్పుడు ఏ కవిత్వం రాద్దామన్నా అది చివరికి వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్ అన్నట్టే ఉంటుంది. కానీ కొత్తగా ఈ ప్రపంచంలో చెప్పగలిగేవాడు మరొకడు లేకుండా రాసి పారేశాడు ఆయన. ఇలాంటి వేదవ్యాస మహర్షి అనే ఒక గొప్ప కవిని, ఆదికవి వాల్మీకిని తమ హృదయంలో పెట్టుకుని లక్ష్మీనారాయణ గారు లాంటి పుణ్యాత్ములు సాహితీ సమాఖ్య అనే ఒక సంస్థను పెట్టారు. అందుకే నేను పౌరాణికుడిగా వెళ్ళిపోయినప్పటికీ అవధానాలు మాండం లేదు. 28 శతావధానాలు చేసినా ఇంకో 2 శతావధానాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన సన్మానాలు ఎందుకు మానేశానంటే, సన్మానం పేరుతో 3 గంటల సేపు అక్కడ కూర్చునే లోపు కాస్త జపం చేసుకోవచ్చు కదా అని. అంతకంటే లేదు. మహానుభావులు చాలా చక్కని కవిత్వాలు చెబుతారు. అందులో ఆవిడ పాడిన పాట వింటే నా శరీరం గగురుపాటు గురైంది. అందులో నల్లని వాడ అనే పాట ఎంతో ఇష్టం. సంగీతం అంటే నాకు పిచ్చే. ఈ మధ్యనే వాదోపవాదాలు చేసుకుంటూ నిలువు బుట్ట అడ్డం బుట్ట అని మళ్ళీ మొదలెట్టారు కదా. ఏదో మహానుభావులు వాళ్ళతో వచ్చింది వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో స్విట్జర్లాండ్లో ఉన్నాను. అక్కడ ఒక గొప్ప శిష్యుడు ప్రఫుల్లని ఉన్నాడు. ఆయన ఇంట్లో భాగవత సప్తాహం జరుగుతుండగా ఈ గొడవ పెరుగుతోంది. అప్పటికప్పుడు ఒక పాట రాసుకున్నాను. నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. ఇక్కడ నామం అంటే పేరు, ఇంకోటేమో బొట్టు. నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కానీ నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, విజయదుర్గవని విఘ్నేశుడవని భక్తితో కొలుచుచున్నారు. నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. ఎడారి మతములు బిడారు వేసి, ఎడారి మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, బడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే, నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా. గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా. శ్రౌత ధర్మమును నిలబెట్టుటకై పద్మాకరమును ఈయరాద, నీ నామం ఏది నేనే నామం ధరిల్చేది, నీ నామం ఏది. కాబట్టి సాహిత్యానికి ఉన్న సుఖమే ఉంది. కష్టం వచ్చినా పాటలు రాసుకోవచ్చు, పద్యాలు రాసుకోవచ్చు. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏం వచ్చినా అందులోనే వెళ్ళిపోతుంటే హాస్యము ఉంటుంది. ఒకానొకప్పుడు చాలా కాలం క్రితం వడదెబ్బ మీద పద్యం చెప్పమన్నారు. అప్పుడు విశాఖపట్నంలో 1997 సంవత్సరం చాలా బాగా జరిగింది. విశాఖ ఈశ్వర నామ సంవత్సరం అది. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుడు ప్రశ్నింపగా, డిసెంబర్ నెలలో ఒక ఆవిడ పరుగున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారండి మా ఆయనకి వడదెబ్బ తగిలింది అంటే ఆయన తెల్లబోయాడు. ఇదేమిటి మార్గశీర్ష మాసంలో వడదెబ్బ ఏమిటి అన్నట్టు ఆయన. వడదెబ్బ
చలికాలమందనుచుత వైద్యుడు ప్రశ్నింపగా వడలం చేసితి గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టితి. ఆవడ అంటే ఆ వడ, పెరుగులో నానబెట్టిన వడతో కొడితేనే పడిపోయాడంటే ఒరిజినల్ వడ కనుక ఉన్నట్టయితే హాయిగా ఇప్పుడు ఆ పాకిస్తాన్ బోర్డర్కి పంపితే పాకిస్తాన్ ఇండియాలో కలిసిపోతుంది. ఆ వడతో కొట్టితి సోలిపోయే వడ దెబ్బన్ వైద్యుడాయన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులం ప్రోచుతం. నేనేమైనా సరే వెళ్ళిపోవాలి గనక ఆయన పుణ్యం పుచ్చిపోగాక అని ఆశీర్వదిస్తూ మంగళాశాసనం చేస్తూ లక్ష్మీనారాయణ గారు ఎంత తొందరగా వీలుంటే అంత. నేను రైల్వే స్టేషన్లో పూర్వంలో పరిగెత్తడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను, హాయిగా సుఖంగా వెళ్ళి కూర్చునే. ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి అలాగో గుంటూరు నాకేం కొత్త కాదుగా. గుంటూరులో 18 పురాణాలు భారతీ తీర్థస్వామి వారి కోరిక మీద అలాగో చెబుతూనే ఉన్నాం. ఇప్పటివరకు 6 పురాణాలు ఇక్కడ మళ్ళీ అయ్యాయి, మిగతా పురాణాలు కూడా పూర్తవుతాయి. త్వరలో ఇంకొకసారి ఇందులోనే సప్తాహం పెట్టేద్దరు. కానీ మంచి మంచి పాటలు కూడా అప్పుడే నేను పాడతాను. అప్పటిదాకా మాత్రం ప్రస్తుతానికి నాకు సన్మానం చేసి పంపించేస్తే అందుకోండి రాము రాము అంటాడు కదా, అలా వెళ్ళొచ్చేస్తాం. ఈ కండువ ఒకటి కప్పారు. ఈ మధ్యన దీక్షలో ఉన్నప్పుడు ఈ కండువాలు మాకు అవసరం లేదు, కానీ తీరా వచ్చాక కండువ లేకుండా ఎందుకు వచ్చారని అడిగారు ఆయన. అడిగితే ఎలాగో మీరు కప్పుతారు కదండి కండువయ్యో శాలువయ్యో, అందుకని మళ్ళీ 2 కండువాలు ఎందుకు దండుగా అన్నాను. అంటే ఆయన చాలా తెలివినవాడు. నయ్యం, మేము కండువా కప్పుతామని తెలిస్తే కండువా మానేసి వచ్చారు, మీకు పంచి కూడా పెడదాం అనుకున్నాం, తెలియకపోవడం మంచిదయ్యింది అన్నాడు. అది లక్ష్మీనారాయణ గారు కార్యసూరులు 2021వ సంవత్సరంలో జరగాలి. అంతపూర్వం 20 కూడా అనుకున్నారు, కానీ వరుసగా 2 సంవత్సరములు ప్రపంచం స్తంభించిపోయింది. పంచవర్ష ప్రణాళిక ఇప్పటికి పూర్తయింది. 5 ఏళ్ల తర్వాత నిన్నో మొన్నో ఆ మధ్యన గుంటూరులో ఓ ప్రవచనంలో ఉండగా ఆయన స్వయంగా వచ్చారు. శ్రీకాకుళంలో రేపటి నుంచి శివాలయ ప్రతిష్ఠ ఉందండి, నేను వెళ్ళిపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో రాలేనన్నా సరే మీరు రావాలి, 9:30కి రైలు ఎక్కించే బాధ్యత నాది అన్నారు. ఆయన పేరు సత్య హరిశ్చంద్రుడు. ఈ రోజు నుంచి మాట నిలబెట్టుకున్నారు మహాత్ములు. నిజానికి నాకు సంగీతం సాహిత్యం అన్నీ ఇష్టం, ఇంకో గంటైనా కూర్చోగలను. కేవలం ప్రయాణం అవ్వడం వల్ల విశాఖ ఎక్స్ప్రెస్ ఏమో ఇవాళ లేట్ లేదు, పైగా అనవసరంగా లేటుగా వస్తుంది. మనం గనక కొంచెం కంగారు పడితే అది ముందు వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అనేక శుభములు కలుగుగాక అని మళ్ళీ మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ, లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ యాగం చేసినంత వైభవంగా ఈ కార్యక్రమం చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. గుంటూరు అంటే ఎంతో ఇష్టం నాకు. ఇదే వేదిక మీద 2002వ సంవత్సరంలో అప్పుడేమిటి జిల్లా వార్షికోత్సవాలు కదా, అమరావతి ఉత్సవాలని 100 ఏళ్ల ఉత్సవాలు చేశారు. ప్రసాదరాయ కులపతి గారు సంచాలకులుగా ఈ వేదిక మీద శతావధానం 6 గంటల్లో పూర్తయింది. అది పూర్తయిన 15 రోజుల తర్వాత ఆయన సన్యాసం పుచ్చుకున్నారు. అందుకని ఒకసారి ఆయన చమత్కారంగాను, నేను నిన్ను అవధానం చేస్తే నువ్వు నన్ను సన్యాసం చేసావు అన్నారు ఆయన. అది కూడా ఒక అదృష్టం కదండి, ఎంతమందికి పడుతుంది ఆ మహాభాగ్యం. మళ్ళీ మళ్ళీ ఎన్నెన్నో సాహిత్య కార్యక్రమాలు వీరలా చేస్తూ ఉంటారు. 29 వసంతాలు కాదు, భూమి ఉన్నంతకాలం ఈ సాహితీ సమాఖ్య తన చెన్నును ప్రదర్శించుగాక అని మరొక్కసారి అనుకుంటూ, ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి జొన్నవిత్తుల వారి పద్యాలు అవి తర్వాత వింటాను. అందరి దగ్గర సెలవు.